అమరావతి పునర్నిర్మాణం కోసం వేల కోట్లతో చేపట్టిన 18 ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. అమరావతి ఓ నగరం కాదు, ఒక శక్తి అంటూ కొనియాడారు. ఏపీ ప్రజల గొప్ప స్వప్నం సాకారమవుతుందన్నారు ప్రధాని మోదీ. దాదాపు 60,000 కోట్ల పనులకు శ్రీకారం చుట్టడం గర్వంగా ఉందన్నారు. వికసిత్ భారత్ కు అమరావతి పునర్నిర్మాణం బలమైన పునాది అన్నారు ప్రధాని మోదీ. అమరావతి అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్ కు శక్తిగా మారుతుందని చెప్పారు. అమరావతితో ప్రతి ఆంధ్రుడి స్వప్నం నెరవేరుతుందన్నారు మోదీ. రికార్డు వేగంతో అమరావతి నిర్మాణానికి కేంద్రం తరపున సహకారం ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు ప్రధాని. దేశంలో టెక్నాలజీని పరిచయం చేయడాన్ని చంద్రబాబు నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు మోదీ. పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణం వీడిందన్నారు ప్రధాని మోదీ. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు, పవన్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీ కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు ప్రధాని మోదీ. ఏపీలో రైల్వే లైన్లకు భారీగా నిధులు కేటాయించినట్టు చెప్పారు. ప్రధాని మోదీ కృషితో భారత్ ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు సీఎం చంద్రబాబు. మోదీ దేశానికి ప్రధానిగా ఉండడం అందరికీ గర్వకారణమన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న అమరావతికి మోదీ ఆక్సిజన్ ఇచ్చి ఊపిరిపోశారన్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణానికి మోదీ సహకారం మరువలేనిదన్నారు. ప్రధాని మోదీ సహకారంతో వచ్చే 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలుపుతామని చెప్పారు సీఎం చంద్రబాబు. రాజధాని లేక అనాథలా ఉన్న రాష్ట్రానికి 29,000 మంది రైతులు తమ భూములు త్యాగం చేసిన సంగతి గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినా అమరావతిని ఆపలేకపోయారన్నారు మంత్రి లోకేష్. చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల బండితో పోల్చారు మంత్రి లోకేష్. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జగన్ హయాంలో అమరావతి రైతులు నలిగిపోయారన్నారు పవన్. పోలీసులు లాఠీ దెబ్బలు, ముళ్లె కంచెల నడుమ అవస్థలు పడ్డారన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామన్న హామీని నెరవేర్చుతున్నట్టు చెప్పారు పవన్. అయితే ప్రధాని మోదీ సహకారంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం ఫలించిందన్నారు పవన్. వారి కష్ట ఫలితమే నేటి రాజధాని పునర్నిర్మాణానికి నిదర్శనమన్నారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన ప్రధానికి సాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ సభకు కూటమి కార్యకర్తలు, అభిమానులు, నేతలు లక్షలాదిగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. అమరావతి పునర్నిర్మాణ వేడుకల్లో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాజధానికి భూములిచ్చిన రైతులు పునర్నిర్మాణ వేడుకను ఇంటి పండుగలా జరుపుకుంటున్నారు. అమరావతి సభలో ప్రధాని మోదీకి జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు అమరావతి రైతులు. అమరావతి రీస్టార్ట్ సభ ఏపీ భవిష్యత్తును మార్చబోతుందన్నారు మంత్రి సత్యకుమార్. ప్రపంచ స్థాయి రాజధాని ఏపీలో నిర్మాణం కాబోతుందన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 కిలోమీటర్ల మేర డ్రోన్లపై నిషేధం విధించారు. పార్వతీపురం మన్యం బంద్ పై స్పందించారు మంత్రి సంధ్యారాణి. వైసీపీ రాజకీయ ఆటలో గిరిజన యువత పావులు కావద్దని హితవు పలికారు. ఏపీలో మెగా డీఎస్సీలో 2,000కు పైగా పోస్టులు గిరిజనులకే దక్కుతాయన్నారు మంత్రి సంధ్యారాణి. అయితే కూటమి సర్కార్తోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక డీఎస్సీ కోరుతూ అల్లూరు జిల్లా వ్యాప్తంగా గిరిజనులు బంద్ కొనసాగిస్తున్నారు. బంద్తో అరకులోయలో పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. అభివృద్ధి గుంటూరుకు, కృష్ణా జిల్లాలకే పరిమితం కావద్దన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు సిద్ధమైందంటూ నిర్మల్లో రాహుల్, రేవంత్ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు సిద్ధమైందన్నారు నిర్మల్ కాంగ్రెస్ నేత శ్రీహరిరావు. కులగణనలో రాహుల్, రేవంత్ దేశానికే దిక్సూచిగా నిలిచారన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు సిపిఐ నేత నారాయణ. ప్రజా సంఘాలు, బీసీ నేతలు రాజకీయ ఒత్తిళ్లతోనే ఇది సాధ్యమైందన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ శివార్లలోని మల్లన్నగుట్ట దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ ను ప్రారంభించారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో రామానుజాచార్యుల జయంతోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సమతామూర్తికి అభిషేకం చేశారు.
సింహాచలం ప్రమాదంపై త్రిసభ్య కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 సార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించింది కమిషన్. అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు గోడ నిర్మాణంలో నాణ్యతా లోపం ఉన్నట్టు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. సింహాచలం ఘటనపై వైసీపీ తీరు సరికాదన్నారు ఎమ్మెల్యే గంట. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. ప్రమాదం జరిగితే ప్రభుత్వ హత్యగా మాట్లాడడం శోచనీయమన్నారు గంట. రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. మంచిర్యాల జిల్లా నెన్నేల మండలంలో గాలివాన బీభత్సానికి కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి చెట్లు నేల కొరిగి పంట నేలపాలైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, భీమవరం, జైపూరు, కోటపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి నేలవాలింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పరిధిలో చోరీకి తెగబడిన 5 దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 90 లక్షల విలువైన బంగారు నగలు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చారు ఎంఈఓ. 550 మార్కులు సాధించిన విద్యార్థుల్ని విమానం ఎక్కించారు. ఇచ్చిన మాట ప్రకారమే 10th లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను విమానంలో బెంగళూరు తీసుకెళ్లారు. కేరళలో 8,900 కోట్లతో నిర్మించిన విజుంజామ్ పోర్ట్ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు. మధ్యప్రదేశ్ కాన్వాలోని ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు సీఎం మోహన్ యాదవ్. లక్నోలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాసిన నాకు సవాళ్లు ఇష్టం అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తున్న రామాయణ సినిమా టీజర్ ను వేవ్స్ 2025 సమిట్ లో విడుదలకు నిర్ణయించారు దర్శక నిర్మాతలు. మే 4 వరకు సమిట్ జరగనుంది. ఐపీఎల్లో భాగంగా మరి కాసేపట్లో జరిగే మ్యాచ్ లో గుజరాత్ తో బరిలోకి దిగుతోంది హైదరాబాద్. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.